రాష్ట్ర రాజకీయాల్లో కొడంగల్ మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు వ్యూహ రచన చేస్తున్నారు. సీఎం సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని పర్యవేక్షిస్తుండటంతో వాతావరణం వేడెక్కింది. చైర్మన్ పీఠం కోసం సీఎం అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే నందారం వెంకటయ్య మనుమడు నందారం ప్రశాంత్ను బరిలోకి దించడంతో ఈ పోటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 12 వార్డుల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాను కాంగ్రెస్ అభ్యర్థి వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో నందారం ప్రశాంత్తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించక ముందు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు నందారం సూర్యనారాయణ, నందారం వెంకటయ్య. ఈ యొక్క నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించారు. ఆ వారసత్వాన్ని కంటిన్యూగా కొనసాగిస్తున్నారు ప్రెసిడెంట్ గా నందారం ప్రశాంత్. ప్రెసిడెంట్ గా కొడంగల్ మండల్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఒకరు. ప్రెసిడెంట్ గా అయితే కొడంగల్ మున్సిపాలిటీలో 4వ వార్డు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్ గా మనతో పాటు నందారం ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం, ప్రచారం ఎలా కొనసాగుతుందన్న? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కొడంగల్ మున్సిపల్ ప్రజలు గతంలో ఒక 70 సంవత్సరాల నుంచి కొడంగల్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే గతంలో ఎవరు చేసినా ఎమ్మెల్యేలుగా చేసినారు. ఇవాళ మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనూహ్య పరిణామాల మధ్య ఆ రోజు మన ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి వాడ డెవలప్మెంట్ చేసుకునే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మ్యాక్సిమంగా ఒక 5-6 తప్ప మ్యాక్సిమంగా అన్ని కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్లు గెలవడం జరిగింది. ఇలా అదే విధంగా మున్సిపల్లో కూడా అదే గాలి కొనసాగుతుంది. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు, మున్సిపల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి లక్ష్యం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వెనుకబడి ఉన్నది, ఇవాళ అవకాశం వచ్చింది, చేసుకుందామనే ఒక ఆలోచనలనే ప్రజలు ఉన్నారు తప్ప దానికో దీనికో 3 రూట్లో కూడా ప్రజలు లేరని నేను చెప్తున్నాను. 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులు ఎన్ని గెలుస్తారన్న? 12 వార్డుల్లో 12 వార్డులు 100% గెలుస్తుంది అన్న డౌట్ ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రెసిడెంట్ గా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సో మీకు ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 350 కోట్లు కొడంగల్కే అభివృద్ధి కొరకు నిధులు వచ్చినాయి ఆల్రెడీ. ఆ 350 కోట్లను ఎట్లా ఖర్చు పెట్టాలి ఏందనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసుకున్నారనే ఉద్దేశం ఉంది. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకా కొట్లాడతాం, ఇంకా నిధులు తెచ్చుకుంటాము. అలాగే ఇలా ఏ అవసరం ఉన్నా ఏదున్నా మీరు డెవలప్మెంట్ విషయంలోనే ఆలోచించండి, కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళది వీళ్ళని చెప్పి ఎవరితో తారతమ్య భేదాలు కూడా పెట్టుకోవద్దని చెప్పిండు. కాబట్టి ఇవాళ గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు కూడా కలిసిమెలిసే పోటీ చేస్తున్నాం. ఆయన కొడుకు కూడా 1వ వార్డుల అభ్యర్థున్నాడు. ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మాకు అవకాశం రాలేదు, మాకు ఖచ్చితంగా అవకాశం కావాలని చెప్పి ఆయనను కూడా సంజాయించి ఆయన కొడుకు బరిలో ఉన్నాడు, మేము కూడా బరిలో ఉన్నాం. అందరం కలిసి డెవలప్మెంట్ రూపాన్ని ముందరికి తీసుకెళ్తామని చెప్తున్నా. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు కొడంగల్ వైపే చూస్తున్నాయి. మీ మీద ప్రెషర్ ఏమైనా ఉందా? రాష్ట్ర రాజకీయాలున్నా ఏదున్నా కొడంగల్ అనేది కంచుకోట రేవంత్ రెడ్డి గారికి. ఇక దాని గురించి ప్రెషర్ అనేది ఏమున్నా కూడా ఖచ్చితంగా ఇవాళ గుండ్లకుంట ప్రజలను నమ్ముకొని నేను ఇక్కడ వచ్చిన. కాబట్టి గుండ్లకుంట ప్రజలు కూడా నా ఎంబడి ఉన్నారు. రాగానే వాళ్ళకు ఈయన నా ఆస్పిరెంటు అంజనేయులు అని చెప్పి ఒకటే చెప్పిన, మీ గ్రామం అభివృద్ధి చేసుకోండి, మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా. కాకపోతే ఇక్కడ గతంలో ఉన్న రమేష్ కూడా మాజీ కౌన్సిలరు, ఆయన కౌన్సిలర్ ఉన్నప్పుడు ఏం పెద్ద అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే పైన నుంచి నిధులు ఇస్తే కూడా కింద పని చేసేటోడు చేస్తారు, కానీ పైన నుంచి నిధులు లేకుండా కింద కూడా ఎవరు చేస్తారు? ఇవాళ నేను నిధులు ఇచ్చేటోనే నేనున్నా. రేవంత్ రెడ్డి గారు తన కొట్లాడి తెచ్చే దమ్ము నాకుంది. ఇవాళ కొడంగల్ వచ్చిన 350 కోట్లు ఆల్రెడీ గుండ్లకుంటకు 1.5 కోటి చిల్లర వచ్చినాయి. ఆ 1.5 కోటి కాకుండా అదనంగా ఇంకో 2 కోట్ల నిధులు తెచ్చి కూడా గుండ్లకుంటని మంచిగా అభివృద్ధి పథంలో నడిపిస్తా. కొడంగల్ కూడా వచ్చి గుండ్లకుంటను చూసే విధంగా చేస్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చిన. చైర్పర్సన్ రేజ్లో ఉన్నారు. ఒకవేళ మీరు చైర్పర్సన్ అవుతే కొడంగల్ మున్సిపాలిటీని ఏ విధంగా చూడొచ్చు? 100% చైర్పర్సన్ అవుతా. మోడల్
మున్సిపాలిటీగా కూడా నేను సార్తో కొట్లాడి చేస్తా అని చెప్పి చెప్తున్నా. చూస్తున్నాం మనం కూడా ఏదైతే కొడంగల్ అభివృద్ధి కోసం ప్రజలంతా కూడా సహకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో మాత్రం కొడంగల్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే లేక అవకాశం వచ్చింది, అది కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఏదైతే 12 వాళ్ళు కూడా గెలుచుకుంటాం, ఖచ్చితంగా చైర్పర్సన్ గా నేను గెలుస్తానని చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తాను ముఖ్యమంత్రి సహకారంతో అని చెప్పేసి ఎవరైతే నందారం ప్రశాంత్ కాన్ఫిడెంట్ గా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా రాజేశ్వర్, గురుప్రసాద్, మహా న్యూస్, కొడంగల్ నుంచి. మున్సిపల్